హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏంటా ఈ డిష్ ఇలా ఉంది ఏంటా అనుకుంటున్నారా? దీని లుక్ చూసి మీరు అలా అనుకోవచ్చు, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది. దీన్ని క్యారమెల్ పుడింగ్ అంటారు. నేను బ్రెడ్ కానీ ఎగ్ కానీ లేకుంటే కస్టర్డ్ పౌడర్ కానీ ఇవేమీ యూస్ చేయలేదు. మామూలుగా అయితే వాటితోనే చేస్తారు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో నేను ఈ డిష్ అనేది కంప్లీట్ చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వస్తే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం క్యారమెల్ కోసం షుగర్ అయితే వేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మనం క్యారమెల్కి రెడీ చేసుకుందాము. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం మధ్యలో ఇలా కలుపుతూ క్యారమెల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 2 మినిట్స్కి ఇలా అయితే వచ్చేస్తుంది గోల్డెన్ కలర్లోకి. మరీ రెడ్ కలర్లో రాకూడదు, చేదొచ్చేస్తుంది. సో ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం క్యారమెల్ పుడింగ్ దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి అయితే దీన్ని యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే గిన్నెలోకి 1 కప్పు పాలు పోసుకుంటున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పాలు అనేవి తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు పాలు అయితే తీసుకుంటున్నాను. పాలు మనకి 1 పొంగు రావాలి. పాలు పొంగు వచ్చేలోపు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 లేదా 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి. కార్న్ఫ్లోర్ కూడా నేను ఇక్కడ 1.5 స్పూన్ అయితే తీసుకుంటున్నాను. దాంట్లో పచ్చి పాలు వేసుకోవాలి. మనం ముందుగానే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి పాలు అనేవి. కొంచెం పాలు అయితే యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపు పాలు అయితే పొంగి వచ్చేసాయి. ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కార్న్ఫ్లోర్ మిక్స్చర్ అనేది ఈ పాలల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని పాలల్లో వేసిన వెంటనే గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇక్కడ వీడియోలో చూసారా, ఈ కార్న్ఫ్లోర్ మిక్స్చర్ పాలల్లో వేయగానే చిక్కగా అయిపోయింది. తర్వాత మీకు స్వీట్ ఎంత అయితే అవసరమో అంత షుగర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మరొకసారి గంటతో షుగర్ అంతా కరిగిపోయే వరకు బాగా కలుపుతూ ఉండాలి. నేను ఎగ్ అండ్ బ్రెడ్స్తో కూడా నేను ఒకసారి ట్రై చేశాను క్యారమెల్ పుడింగ్. ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ వీడియోలో చూసారా, ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి, క్రీమీగా. ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. మనం ఇంతకుముందు క్యారమెల్ వేసి పెట్టుకున్నాం కదా గిన్నె, ఆ గిన్నెలోకి మనం రెడీ చేసిన బ్యాటర్ మొత్తాన్ని వేసేసేయండి. ఈ బ్యాటర్ అనేది కొంచెం చల్లగా అవ్వాలి, గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది. గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని ఒక 4 గంటలు లేదా ఒక 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. గోరువెచ్చగా అయిన తర్వాతే, వేడిగా పెట్టకూడదు. నేనైతే 4 to 5 అవర్స్ డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. నార్మల్గా అయితే క్యారమెల్ పుడింగ్ని స్టీమ్ చేస్తారు. నేనైతే కొంచెం డిఫరెంట్గా ఫ్రిడ్జ్లో పెట్టి అయితే ట్రై చేశాను. 4 to 5 అవర్స్ తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది, కొంచెం గట్టి పడుతుంది. సో దీన్ని ఇంకా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ఉల్టా చేసేయండి. ఉల్టా చేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసి తీసేయండి. టేస్టీ క్యారమెల్ పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి. కూల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ క్యారమెల్ పుడింగ్ అయితే డిఫరెంట్గా ఇలా ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి డిఫరెంట్గా కొత్తగా రెసిపీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ అండి, ఉంటాను.